హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీ హోమ్. ఈరోజు స్పెషల్ వీడియో ఆంధ్ర స్టైల్లో వెజిటేబుల్ పలావ్ సింపుల్ ప్రాసెస్లో ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలాగా చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెజ్ పలావ్ తయారీకి ముందుగా మనం తీసుకునే బియ్యాన్ని కొలత తీసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను, లేదా మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇలా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత 1కి 2 సార్లు కడిగి మళ్ళీ తిరిగి బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. బియ్యం నానేలోపు పలావ్ మరింత టేస్టీగా రావడానికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక స్టార్ పువ్వు, ఒక 5 యాలకులు, 5 లవంగ మొగ్గలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఇందులోనే బాగా ముగ్గిన టమాటాలు 2 కట్ చేసుకుని వేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు వేసుకొని, 1 గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని, నెక్స్ట్ ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మూత పెట్టుకొని పలావ్ మరింత రుచికరంగా రావడానికి స్పెషల్ మసాలా రెడీ అయిపోయింది. ఇలా మిక్సీ వేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం తీసుకున్న బియ్యానికి సరిపడా ఉడికే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే కనుక నూనె మాత్రమే వేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని, బిర్యానీ ఆకులు చిన్నవి 2 వేసుకొని, అందులోనే 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని, జీడిపప్పు పలుకులు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే ఒక 3 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనకి ఇష్టమైన కూరగాయలు చిన్న కప్పు చొప్పున కట్ చేసుకుని వేసుకోవాలి. నేను ఇక్కడ బీన్స్, బంగాళదుంప, కాలీఫ్లవర్, క్యారెట్ వేసుకున్నాను. ఇలా కూరగాయలన్నీ వేసుకున్న తర్వాత వీటిపైన 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని వేసుకొని కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు, మసాలా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మీడియం మంట పైన ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు మిల్ మేకర్ వేసుకోవాలి. మిల్ మేకర్ని వేడివేడి నీళ్ళు ఒక 5 నిమిషాలు లేదా కొద్దిసేపు నానబెట్టుకుని తర్వాత నీళ్లు రాకుండా గట్టిగా పిండుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే వేసుకుని 1 నిమిషం పాటు మీడియం మంట పైన కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి నీళ్ళు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇవి బాస్మతి రైస్ కాబట్టి తొందరగా ఉడికిపోతాయి. తక్కువగా నీళ్ళు వేసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3.25 నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మీరు నార్మల్ బియ్యం తీసుకుంటే కనుక 1కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ నీళ్లు రుచి చూడండి. మనం చేసుకునే పలావ్ ఉప్పు సరిపోకపోతే దాని టేస్ట్ కూడా ఉండదు. సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి మీడియం మంట పైన కొంచెం దగ్గరగా ఎంతవరకు ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి ఇలా మూత తీసుకొని సగానికి పైగా నీళ్లు మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మీకు ఇష్టమైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు సిమ్ ఫ్లేమ్ లో ఈ నీరు మొత్తం ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వాలి. రైస్ మనకి మెత్తగా ఉడికిపోతే మనకి నీళ్లు కూడా పూర్తిగా ఇంకిపోతాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మూత తీసుకొని చూద్దాము. రైస్ చూడండి, ఎక్కడ కూడా కట్ అవడం కానీ మెత్తగా అవడం కానీ ఏమీ లేదు. పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం వేడి మీద ఉంది కాబట్టి పూర్తిగా వేడి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ఇంకా పొడి పొడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేసారంటే పూర్తిగా వేడి చల్లారిపోతుంది. మీకు పూర్తిగా వేడి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. టేస్టీ వెజ్ పలావ్ రెడీ. ఎంతో రుచికరంగా ఉండే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయింది. మరి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.